హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను విషయం వాళ్ళకి చెప్పాలంటావా? సో అప్పుడప్పుడు మనం ఎదుటి వాళ్ళని ఇలా అడుగుతూ ఉంటాం కదా. డూ యూ థింక్ ఐ షుడ్ టెల్ దెమ్ ద మ్యాటర్? డూ యూ థింక్ ఐ షుడ్ టెల్ దెమ్ ద మ్యాటర్? దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. ఒకవేళ చెప్పకపోతే ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ నాట్ ఐ టెల్? లేదా ఇలా కూడా చెప్పచ్చు, వాట్ విల్ హ్యాపెన్ అన్లెస్ ఐ టెల్? మీరు ఇక్కడ ఇఫ్ నాట్ లేదా అన్లెస్ ప్లేస్లో ఇఫ్ ఐ డోంట్ కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి చెప్పడం నీకే మంచిది. ఇట్స్ గుడ్ ఫర్ యూ టు టెల్ దెమ్. ఇట్స్ గుడ్ ఫర్ యూ టు టెల్ దెమ్. చెప్తే నీకేంటి నష్టం? సో మనం ఇలా కూడా మాట్లాడుతూ ఉంటాం కదండి. వాట్ డూ యూ లూజ్ బై సేయింగ్? వాట్ డూ యూ లూజ్ బై సేయింగ్? ఆ డ్రెస్ ఎంతైనా సరే నేను కొంటాను. అట్ వాట్ ఎవర్ కాస్ట్ ఐ విల్ బై ఇట్. లేదా ఇలా కూడా చెప్పచ్చు, నో మ్యాటర్ ద ప్రైస్ ఐ విల్ పర్చేజ్ ఇట్. అట్ వాట్ ఎవర్ కాస్ట్ అన్నా, నో మ్యాటర్ ద ప్రైస్ అన్నా ఎంతైనా సరే అని అర్థం. బై అన్నా, పర్చేజ్ అన్నా కొనడము అని అర్థం. ఇది చాలా ఖరీదు. ఇట్ కాస్ట్స్ ఎ బాంబ్. లేదా ఇలా కూడా చెప్పచ్చు, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. కాస్ట్ ఎ బాంబ్ అనేది ఒక ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్ అండి. అంటే వెరీ ఎక్స్పెన్సివ్ అని అర్థం, చాలా ఖరీదు అని. కానీ ఒక్కసారి ఉతికితేనే రంగు వెలిసిపోయింది. సో ఒక్కోసారి ఇలా ఒక్క వాష్కే రంగులు వెలిసిపోతూ ఉంటాయి కదా. ద కలర్ ఫేడెడ్ ఆఫ్టర్ వన్ వాష్. ద కలర్ ఫేడెడ్ ఆఫ్టర్ వన్ వాష్. పాత డ్రెస్లా కనిపిస్తుంది. ఇట్ లుక్స్ లైక్ అన్ ఓల్డ్ డ్రెస్. ఇట్ లుక్స్ లైక్ అన్ ఓల్డ్ డ్రెస్. నువ్వు ఉంటానన్నావు కదా, వెళ్ళిపోతున్నావేంటి? సో మనం తరచుగా ఇలా కూడా మాట్లాడుతూ ఉంటాం కదండి. యూ టోల్డ్ దట్ యూ వుడ్ స్టే, వై ఆర్ యూ గోయింగ్? యూ టోల్డ్ దట్ యూ వుడ్ స్టే అంటే నువ్వు ఉంటానన్నావు కదా అని. వై ఆర్ యూ గోయింగ్ అంటే వెళ్ళిపోతున్నావేంటి? ఉందామనే అనుకున్నాను. ఐ వాంటెడ్ టు స్టే. ఐ వాంటెడ్ టు స్టే. కానీ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది, ఉండడం కుదరదు. ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ ఆఫీస్, సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు స్టే. ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ ఆఫీస్, సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు స్టే. నువ్వు రేపు వెళ్ళకూడదా? షుడెంట్ యూ గో టుమారో? షుడెంట్ యూ గో టుమారో? నీకు నాతో రావాలనిపిస్తుందా? అప్పుడప్పుడు మనం ఎదుటి వాళ్ళని ఇలా అడుగుతూ ఉంటాం కదా. డూ యూ ఫీల్ లైక్ కమింగ్ విత్ మీ? డూ యూ ఫీల్ లైక్ కమింగ్ విత్ మీ? ఫీల్ లైక్ కమింగ్ అంటే రావాలనిపిస్తుందా అని. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. రావాలనుంటే రా, ఎందుకు ఆలోచిస్తావు? ఇఫ్ యూ వాంట్ టు కమ్, కమ్, వై డూ యూ థింక్? ఇఫ్ యూ వాంట్ టు కమ్, కమ్, వై డూ యూ థింక్? నువ్వు వచ్చినా నాకేమీ ఇబ్బంది లేదు. I have no problem even you come. I have no problem even you come. అయితే రెడీ అవనా? సో షల్ ఐ గెట్ రెడీ? సో షల్ ఐ గెట్ రెడీ? ఆమె వచ్చి ఉంటుంది. షీ విల్ హ్యావ్ కమ్. ఇటువంటి కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ కోసం చూద్దాం. అతను పని పూర్తి చేసి ఉంటాడు. హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్. వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. దే విల్ హ్యావ్ గాన్. దే విల్ హ్యావ్ గాన్. అతనికి జాబ్ వచ్చి ఉంటుంది. హీ విల్ హ్యావ్ గాట్ జాబ్. హీ విల్ హ్యావ్ గాట్ జాబ్. సో ఇక్కడ ఈ సెంటెన్సెస్లో విల్ హ్యావ్ V3 ఉపయోగిస్తున్నాం కదండి. దీని అర్థం భవిష్యత్తులో ఏదైనా ఒక పని జరిగి ఉంటుంది అని చెప్పడానికి ఉపయోగిస్తాము. మీరు కూడా రకరకాల వర్బ్స్తో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేయగలిగితే చేయండి. డూ ఇఫ్ యూ క్యాన్. డూ ఇఫ్ యూ క్యాన్. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. మీరు రాగలిగితే రండి. కమ్ ఇఫ్ యూ కెన్. కమ్ ఇఫ్ యూ కెన్. మీరు మాట్లాడగలిగితే మాట్లాడండి. స్పీక్ ఇఫ్ యూ కెన్. స్పీక్ ఇఫ్ యూ కెన్. So friends, this is the class for today. Thanks for watching and for your support, and please post your valuable comments in the comment section. See you in the next video.